ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 6వ వచనము. జనముల ఐశ్వర్యమును మీరు అనుభవింతురు, వారి ప్రభావమును పొంది అతిశయింతురు. ఇక్కడ రెండు విషయాలు మనకు కనబడుతున్నాయి. అనుభవింతురు, అతిశయింతురు. అంటే జనముల యొక్క ఐశ్వర్యమును అనుభవిస్తారు, వారి ప్రభావమును, వారు కలిగి ఉన్న పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు మీరు పొంది అతిశయిస్తారని. చాలామంది ఈ లోకంలో ఐశ్వర్యవంతులు అతిశయిస్తూ ఉంటారు. ధనము, చాలా డబ్బు కలిగిన, ఎన్నో పొలాలు, బంగారాలు, వెండి, ఇలా స్థలాలు, ఎన్నో మేడమెద్దులు కలిగిన వారిని ఐశ్వర్యవంతులు అని పిలుస్తూ ఉంటారు. కొంతమంది వారి యొక్క ఐశ్వర్యాన్ని బట్టి అనుభవిస్తూ అతిశయించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన వర్లరా, కావున ఒకసారి ఆలోచించేయండి. ఒక వ్యక్తి అంటున్నాడు, తినుము, త్రాగుము, సుఖించుము, తరతరములకు నీకు సమకూర్చబడింది. దేవుడు అన్నాడు, ఈ రాత్రి నీ ప్రాణమును తీసివేసేస్తున్నాను, నువ్వు సంపాదించిన యావత్తు ఏమవుతుంది అని. ఈ రోజున ఐశ్వర్యం అంటే ఏంటి అసలు అని మనం ఆలోచన చేస్తే, ఒక మనిషి తన దీర్ఘాయు కాలము ఈ భూమి మీద సంతోషముతోనూ, ఆనందముతోనూ, ఆరోగ్యముతోనూ, మంచి పేరుతోనూ, అలాగే ప్రియమైన వర్లరా ఒక పరిశుద్ధమైన, ఒక పవిత్రమైన జీవితముతోనూ ఎంతోమందికి మేలుకరముగా ఉంటే వారిని మించిన ఐశ్వర్యవంతులు ఎవరూ లేరండి దేవుని దృష్టిలో. ఎందుకంటే వారికి మంచి పేరుంది, వారి పేరే గొప్ప ఐశ్వర్యం అండి. అంతేకాదు, వాళ్ళు బ్రతికున్నంత కాలం సంతోషంగా ఉన్నారు, ఆనందంగా జీవించారు, సంతృప్తిగా ఉన్నారు. వారి కలిగి ఉన్న సంతృప్తే గొప్ప ఐశ్వర్యము. వాళ్ళు ఎటువంటి బంధకాల్లో చిక్కబడలేదు, ఎటువంటి పాపపు బంధకాలు కానీ, ఎటువంటి లోకపు బంధకాలు కానీ, చక్కగా వారు విరుదులు పొంది మనశ్శాంతిగా ఉన్నారు. వారి యొక్క కలిగి ఉన్న రక్షణే వారికి గొప్ప ఐశ్వర్యం అండి. ప్రియమైన వర్లరా, వారు జనబలాన్ని కలిగి ఉన్నారు, బుద్ధి బలాన్ని కలిగి ఉన్నారు, అంతేకాకుండా మనోబలాన్ని కలిగి ఉన్నారు, దేవుడిని బలమైన కోటగా చేసుకున్నారు, ఆత్మబలాన్ని కలిగి ఉన్నారు, బంధుబలాన్ని కలిగి ఉన్నారు. ఇట్లాగా వారి యొక్క బలమే వారికి గొప్ప ఐశ్వర్యముగా ఉన్నది. అటువంటి ఐశ్వర్యమును అనుభవించాలన్నా, అటువంటి ఐశ్వర్యం బట్టి అతిశయించడం అన్నా చాలా చాలా ఉన్నతముగా ఉంటుందండి. కాబట్టి కేవలము డబ్బున్న వారు మాత్రమే ఐశ్వర్యవంతులు కాదు. దేవుడు ప్రతి అవసరతని క్రీస్తు తన మహిమైశ్వర్యములో తీర్చును. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.